హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? ఇప్పుడైతే ఫల్కా సెంటర్ కోసం ఏదైతే చికెన్ ప్రిపేర్ చేస్తానో అది ఎలా చేస్తాను ఇంట్లో అని మీకు చూపించబోతున్నాను. ఒక గిన్నె తీసుకున్నాను, స్టవ్ మీద పెట్టుకొని కొంచెం ఆయిల్ వేసుకున్నాను. ఇది 100 గ్రాములు ఉండొచ్చండి. ఆయిల్ అంతే, ఎక్కువ తీసుకోవట్లేదు. 100 గ్రాములకి తక్కువే ఉండొచ్చు. కరివేపాకు వేసుకున్నాను. పక్కన పెట్టుకుని ఉల్లిపాయ మిక్సర్ పట్టి పెట్టాను, చూసారా? ఉల్లిపాయ, పచ్చిమిరకాయ, అందులో కొంచెం కొత్తిమీర అలా వేసుకున్నాను ఫ్లేవర్ కోసం. ఇంకేం మసాలా దినుసులు ఏమీ వేయలేదండి, ఎందుకంటే ఇప్పుడు ఎవ్వరికి పడట్లేదు, ఎండాకాలం ఒకటి. ఈ విధంగా చూసాక ప్లేట్లో సాల్ట్, రుచికి సరిపడా ధనియాల పొడి, జీడిపప్పు, మనం ఇంట్లో ఆడించిన కారం, ఆ పసుపు అయితే బయట తీసుకున్నదే. కారం మాత్రం గొడ్డు కారం అది కాదండి, కలర్ కోసం గటానే ఇంట్లో మనం ఆడించుకుంటాం కదా, సామానాలు కొనుక్కొని మిరగాయలు అవి పట్టించుకుంటాం కదా కారం. మా ఇంట్లో నేను వంట చేసే కారమే ఈ వంట కూడా వాడతాను. దీనికోసం ప్రత్యేకంగా నేను బయట నుంచి తీసుకురాలేదనమాట. ఇప్పుడు ఈ ఉల్లిపాయలు చక్కగా ఈ మసాలాలన్నీ వేసేసాను కదా, బాగా ఇప్పుడు కలిపేసుకున్నాను. ఇప్పుడు దీనికి అనేసి ఒక 20 నిమిషాలను ఉడికిస్తాను, అప్పుడు టేస్ట్ వస్తుంది బాగా. చూసారు కదా, బాగా ఒక 15-20 నిమిషాలు ఉడికింది. ఇప్పుడు దీన్ని ఒక 2-3 గరిటెలు తీసి పక్కన పెట్టేసుకుంటాను ఇందులోంచి, ఎందుకంటే ఇంత మసాలా అయితే కేజీ చికెన్లోకి అయితే ఎక్కువ. దీన్ని ఒక 2-3 గరిటెలు తీసి పక్కన పెట్టేసుకుంటాను, ఎందుకంటే నేను ఇదే గ్రేవీతో ఇప్పుడు మళ్ళీ పచ్చి బఠానీ జీడిపప్పు కర్రీ చేస్తానన్నమాట. వెజ్ కావాలి కదా మరి, చికెన్ కర్రీ అయితే ఒకటి ఉంటుంది, వెజ్ ఒకటి ఉండాలి కదా, ఎవరైతే వెజ్ కోసం వస్తారో స్టాల్కి పలకల్లోకి. ఇది ఉంచుతున్నాను అంతే, ఇంత మసాలా ఉంచుతున్నాను. గ్రేవీ కూడా కావాలి కాబట్టి ఒక కేజీ చికెన్ ఉంటుంది. ఇది మేబీ కేజీ ఉండొచ్చు, కేజీ 200 ఉండొచ్చు, అంతకు మించి అయితే ఉండదు. ఎందుకంటే నేను తెచ్చిందే 2 కేజీల పావు అలా ఉందన్నమాట. 2 కేజీలు 800 ఎంతో ఇచ్చాడు. దీంట్లో ఒక గుప్పుడు కొత్తిమీర వేసాను పైగా. ఇదేమో ఉల్లిపాయలు మనం నూరుకుంటాం కదా, అందులో వాటర్ అనమాట. ఆ వాటర్ ఇప్పుడు చికెన్లో పోసేస్తాను. ఇప్పుడు దాకా ఉత్తి మసాలా ఉడికించాను కాబట్టి ఇప్పుడు వాటర్తో ఉడికిస్తాను చికెన్ని, బాగా ఫ్లేవర్ పడుతుంది అనమాట. చూసారు కదా, ఇప్పుడు కవర్ చేసుకున్నాము. దీన్ని ఒక కనీసం 1 గంటన్న ఉడకాలి అది అలాగా. అది ఇప్పుడు ఈలోగా అది అయ్యేలోగా పిండి తీసుకున్నాను, ఒక 4 దోశలు తీసుకున్నాను. కలిపేసుకొని పక్కన పెట్టుకోవాలి కదా మరి, నాంతది ఈలోగా. ఇది గోధుమ పిండి అండి, ఆటా పిండి, పూరీ పిండి, మైదా ఆట ఏం కాదు, ఒరిజినల్ గోధుమ పిండి. ఎందుకంటే ఎవరైనా ఫలకాలు తినాలి అని అనుకుంటారంటే, ఎందుకు అనుకుంటారు, వాళ్ళు డైట్లో ఉండో, లేకపోతే రైస్ తినకూడదు, నైట్ స్కిప్ చేయాలి, రైస్ తినకుండా ఏదో వెయిట్ తగ్గించుకోవడానికి కదా ఫలకాలు తింటారు. దానికోసం నేను ఒరిజినల్గా గోధుమ పిండి తీసుకొని వస్తున్నాను. ఏదో లాభం రావాలని ఆటా పిండ్లు, మైదా పిండిలతో మాత్రం నేను అస్సలు చేయట్లేదు. ఇది వచ్చేసి కేజీ నాకు 39 రూపాయలు పడింది బయట మార్కెట్లో. లేదా నేను గోధుమలు తెచ్చి కూడా ఆడిచ్చాను ముందైతే, అది అయిపోతే తర్వాత ఇలా తీసుకొచ్చాను. చూసారు కదా, చికెన్ అయితే బాగా ఉడుకుతుంది. ఓ పక్కన ఆటా పిండి కూడా రెడీ, అదే నా గోధుమ పిండి కూడా రెడీ, అదే కలుపుకున్నది కూడా రెడీ అయిపోయింది. చూసారు కదా, ఇప్పుడు దీన్ని ఒక గిన్నెలో స్టోర్ చేసేసుకుందాము. మూత పెట్టేసుకుని పక్కన పెట్టేసుకుని నానుతూ ఉంటుంది వెళ్ళేలోగా. ఇప్పుడైతే 3:30-4 అవుతుంది టైము. ఎక్కువే తీసుకున్నాను, మళ్ళీ పిల్లలకి చెప్పడం పిండి అయిపోయిందమ్మా కలిపి తీసుకురండి అని ఇబ్బంది అవుతుందని ఎక్కువే కలిపాను. అవసరమైతే తను కలిపిస్తుంది మా అమ్మాయి. చికెన్ అయితే రెడీ అయిపోయింది. చూసారా ఎంత తక్కువ ఆయిల్ వేసినా ఆయిల్ ఎలా తేలిందో. జీడిపప్పు చికెన్ కర్రీ అన్నమాట ఇదైతే. చూసారు కదండి, ఈ విధంగా అయితే రెడీ చేసుకున్నాము. ఎవరికైనా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఉంటే చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. ఇప్పుడు ఇందులో ఒక గిన్నెలో తీసేసుకుంటాను, తీసుకెళ్ళడానికి ఇందులో క్యాన్లో వేసుకోవాలి కాబట్టి. బాయ్ బాయ్.